కామారెడ్డి పట్టణంలో పారిశుద్ధ్య సమస్య రాకుండా శనివారం 2 ట్రాక్టర్లను ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్. ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి మున్సిపల్ రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉండాలని, కామారెడ్డిలో ఎన్నికల్లో పోటీ చేయకున్నా కూడా కామారెడ్డి పుట్టిన గడ్డపై ఉన్న ప్రేమతో అభివృద్ధికి కృషి చేస్తున్నానని, అందరూ కలిసి వస్తే కామారెడ్డిని అభివృద్ధి చేసుకుందామని, ఎన్నికల వరకే పార్టీలు పంతాలు పట్టింపులని, ఎన్నికల తర్వాత అభివృద్ధిపైనే దృష్టి పెట్టాలని, కామారెడ్డి పట్టణంలో కరెంట్ సమస్య లేకుండా తీర్చడానికే త్వరలో కామారెడ్డి పట్టణానికి ప్రత్యేక నిధుల ద్వారా 133/11 సబ్స్టేషన్ను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ కామారెడ్డి అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని, ముఖ్యంగా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేస్తానని, పార్లమెంట్ సభ్యునిగా ఓటు వేసి గెలిపించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మీరు ఇచ్చే ఫండ్ మాకు చాలా ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఆదాయం అయితే 0 ఉంది. మా కౌన్సిలర్స్ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. సో ప్లీజ్ మా రిక్వెస్ట్ని మీరు స్వీకరిస్తారని తెలియజేస్తూ, మరి ఈరోజు మీరు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. అనిల్ కామారెడ్డికి ముందు కామారెడ్డికు ఈ పైప్ లైన్ ఉన్నదా బంద్ చేసుకొని వీళ్ళు వితిన్ 3 months లోపలనే ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉందో పైప్ లైన్ కంప్లీట్గా న్యూ చేంజ్ చేస్తే అప్పుడు 2 లైన్ నుంచి నీళ్ళు మొత్తం బంద్ కాదు. మీకు నిజామాబాద్కు ఉన్నదానికి దీనికి కనెక్షన్ ఇచ్చేసి ఆ లైన్ వస్తుంది. మన పాత లైన్ ఏమో ఇప్పుడు క్లోజ్ చేసి దానికి మరమ్మతు చేసి డ్యామేజ్ అంతా కంట్రోల్ చేసి ఈ 2 లైన్ల నుంచి మీకు నీళ్ళు వస్తుంది. అప్పుడు ఇంకా డబుల్ నీళ్ళు వస్తుంది గోదావరి నుంచి. దీన్ని కూడా సుమారు 185 ఎంత 193 crores 193 కోట్ల రూపాయలు మనకు ఆర్డబ్ల్యూఎస్ అంటే మన గోదావరి స్కీమ్కు ఇది రావడం జరిగింది. దీనికి మున్సిపల్ ఏరియా ఉంది, కొన్ని గ్రామాలకు కూడా ఈ స్కీమ్లో ఉంది. అలాగే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 కోట్లు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇచ్చినారు. దాంట్లో 280 crores అంటే 2,80,00,000 ఇచ్చినాను. ఇంకా 30-40 లక్షల రూపాయలు కొంత 3,40,000 ఇచ్చేది ఉంది. అది కలిపి సుమారు 3.5 కోట్ల రూపాయల వరకు నేను మున్సిపాలిటీకి నా SDF అంటే ముఖ్యమంత్రి గారి మాకు ఇచ్చిన దాంట్లో మీకు ఇస్తున్నానని కూడా సభకు తెలియజేస్తున్నాను. 3.5 crores దాంట్లో పని మొదలు పెడదామంటే ఈ మున్సిపల్ చైర్మన్ సోదరుని ముందుగా చంద్రశేఖర్ గారికి, మంత్రి వర్యులు కామారెడ్డి ముందు మధ్య మా ప్రభుత్వానికి అడ్వైజర్, ప్రభుత్వానికి డైరెక్షన్గా అడ్వైజర్ గురించి మా సీనియర్ నాయకులైన చంద్రశేఖర్ గారికి, మరి మున్సిపల్ కమిషనర్ గారికి, మరి ముఖ్యంగా మొత్తం 49 వార్డుల మున్సిపల్ కౌన్సిలర్ సోదరికి ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఎంపీగా ఎన్నికల తర్వాత మొట్టమొదటి కామారెడ్డి, మరి కామారెడ్డి నా పార్లమెంట్ నియోజకవర్గంలో 2 పెద్ద మున్సిపాలిటీలు ఉన్నాయి. కామారెడ్డి, జహీరాబాద్. ఈ కొన్న కొంటే అది ఆ కొన్న ఉంటుంది. మరి 2 మున్సిపల్ ఎందుకంటే ఇన్ని డబ్బులు ఖర్చు చేసిన తర్వాత కూడా ఎందుకు ఇబ్బంది వస్తూ ఉంది, దానికి కారణాలేదు. దానికి మన ప్రభుత్వంలో మన చైర్మన్ గారు చెప్పినట్టు అన్ని విధాలుగా మనం నిధులు తెచ్చుకుందాం.